హలో ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీకు ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో వన్స్ మీరు ఆ ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకుంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది మీరు చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో కనుక బిగినర్ అయి ఉంటే అండ్ అప్ స్టాక్స్లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక డిమాట్ అకౌంట్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము అప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. సో ముందుగా అప్ స్టాక్స్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఏదైతే మీ పిన్ సెట్ చేసుకున్నారో 6 డిజిట్ పిన్ ఉంటుంది. సో దాంతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మొదటిసారి అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఇలాగ అప్ స్టాక్స్లో 2 మోడ్స్ ఉంటాయి. అప్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్, అలాగే అప్ స్టాక్స్ ప్రో ఫర్ ట్రేడర్స్ అనేసి. సో ఇది అప్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్. 2 బేసిక్గా సేమ్ దీనికే మనం యూస్ చేస్తాము. స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఈ 2 విధాలుగా కూడా మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది జస్ట్ బిగినర్స్కి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అనేసి అప్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్. బట్ అప్ స్టాక్స్ ఫర్ ట్రేడర్స్లో కనుక మీరు వెళ్తే మీకు ఇంకా ఎక్కువ టైప్ ఆఫ్ మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో అప్ స్టాక్స్ ఫర్ ట్రేడర్స్లోకి అప్ స్టాక్స్ ప్రోలోకి మీరు షిఫ్ట్ అవ్వాలంటే కనుక ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు మనం అప్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్లో ఉన్నాం కాబట్టి ఈ యారో మార్క్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్కి చూపిస్తుంది. సో మీరు అప్ స్టాక్స్ ఫర్ ట్రేడర్స్లోకి అప్ స్టాక్స్ ప్రోలోకి మీరు షిఫ్ట్ అవ్వాలంటే కనుక ఈ యారో మార్క్ని కూడా షిఫ్ట్ చేయాలి. స్విచ్ టు అప్ స్టాక్స్ ప్రో అని వస్తుంది. సో దాని మీద మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి మై లిస్ట్స్, అలాగే ఆర్డర్స్, మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్, మన పోర్ట్ఫోలియో అండ్ డిస్కవర్ అండ్ అకౌంట్, ఇలాగా ఈ ట్యాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందర మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఫండ్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ అకౌంట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. సో ఫండ్స్ ఆల్రెడీ ఉంటే కనుక మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు ముందుగానే యాడ్ చేసుకుని ఉంటే కనుక. ఒకవేళ లేదు అంటే కనుక మీరు ఇక్కడ ఈ యాడ్ ఫండ్స్ ద్వారా ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఫండ్స్ అనగానే మనకి ఇక్కడ అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో మినిమం 100తో కూడా మీరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉదాహరణకి నేను 500 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏ బ్యాంక్లో మీరు అటాచ్ చేశారో, ఈ లింక్ చేసి ఉంచారో మీ అప్ స్టాక్స్లో, అది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఆ పర్టికులర్ బ్యాంక్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు 2-3 మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తాయి మీకు. సో ఇది పే వయా యూపీఐ యాప్. యూపీఐ ద్వారా ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆర్ అమెజాన్ పే, ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా మీరైతే పేమెంట్ అనేది చేసి ఇందులో ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు. అదర్ పేమెంట్ మెథడ్స్ అనేసి ఉంటుంది. సో అందులో చూస్తే కూడా మీకు యూపీఐ ఐడి ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. సో యూపీఐ ఐడి అండ్ యూపీఐ యాప్, ఇవి 2 మీకు ఫ్రీ. సో నో ఛార్జెస్. బట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేస్తే కనుక మీకు 7 రూపీస్ అనేది డిడక్ట్ అవుతుంది మీ బ్యాంక్ నుంచి. మీరు పే వయా యూపీఐ యాప్ ఆర్ పే వయా యూపీఐ ఐడి అని సెలెక్ట్ చేసుకుంటే కనుక సో మీరు మీ ఆ పర్టికులర్ యాప్కి మీరు రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీరు పేమెంట్ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. పే అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫండ్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. మీ యూపీఐ పిన్ అది ఎంటర్ చేసిన తర్వాత ఫండ్స్ అనేవి అప్ స్టాక్స్లోకి యాడ్ అవుతుంది. సో వన్స్ మీరు ఇలా ఫండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఏదైనా స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ముందుగా పర్టికులర్ కంపెనీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పర్టికులర్ స్టాక్ని మీరు సెర్చ్ చేయాలంటే కనుక ఇక్కడ ఏదైతే ఉందో ఈ డిస్కవర్లోకి వెళ్ళి మీరు స్టాక్స్ని సెర్చ్ చేయొచ్చు. డిస్కవర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే ఈ సెర్చ్ మీద మీరు ట్యాప్ చేస్తే కనుక మీకు స్టాక్స్ని మీరు పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకు తెలిసిన పేరు ఎంటర్ చేసుకోండి. నేను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంటర్ చేస్తున్నాను. సో సెయిల్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ సెయిల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఆల్లో ఉంది కాబట్టి డిఫరెంట్ ఈక్విటీస్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. బట్ మనం ఇప్పుడు ఓన్లీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో క్యాష్ అనేసి సెలెక్ట్ చేస్తే కనుక ఈ 4 లిస్ట్ వచ్చింది. సో ఇందులో మనకి ఎన్ఎస్సి, బిఎస్సి, సో 2 స్టాక్ ఎక్స్చేంజెస్లో ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఏ పర్టికులర్ స్టాక్ ఎక్స్చేంజ్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఒక వాచ్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ స్టాక్ని మీరు ఇన్వెస్ట్ చేసే ముందర స్టడీ చేయాలనుకుంటే కనుక దాన్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే మీరు రోజు ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు.
సో దానికోసం మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద ట్యాప్ చేస్తే కనుక మీరు మీ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్లో ఉంటే కనుక మీకు ఆ లిస్ట్లో ఈ స్టాక్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేయగానే యాడ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ లిస్ట్, క్రియేట్ న్యూ లిస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మనము టాప్ 20 బై మార్కెట్ క్యాప్లో ఇందులో యాడ్ చేస్తే కనుక సేవ్ చేంజెస్ అనేసి అలా మనం లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక మై లిస్ట్స్లో మీరు యాడ్ చేసిన స్టాక్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఫస్ట్ టైం లిస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఈ మై లిస్ట్లోకి వెళ్ళి మీరు లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు సేల్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేశాను కాబట్టి అది ఇక్కడ మనకి యాడ్ అయ్యి ఉంది ఈ లిస్ట్లోని. మీరు కొత్తగా లిస్ట్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏదైతే ఈ యారో ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ వస్తుంది. సో ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే కనుక క్రియేట్ న్యూ లిస్ట్ అని వస్తుంది. సో నేమ్ యువర్ లిస్ట్. సో ఒక లిస్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకుని దాంట్లో మీరు మీ స్టాక్స్, ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఒక లిస్ట్ అయితే నేను క్రియేట్ చేసుకుని ఉంచాను. ఈ లిస్ట్లోంచి అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదా మీరు మళ్ళీ డిస్కవర్లోకి వెళ్ళి కూడా ఇక్కడ స్టాక్స్ అనే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా మోర్ నంబర్ ఆఫ్ స్టాక్స్ని మీరు చూడొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్లో స్టాక్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మూవర్స్ అండ్ షేకర్స్ ప్రస్తుతం, అలాగే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్, తర్వాత 1 వీక్ హై, 1 మంత్ హై, సో 52 వీక్ హై అంటే 1 ఇయర్లో హైగా ఉన్న స్టాక్స్, అలాగే లో ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్, ఇవన్నీ కూడా మీరు చూసి స్టడీ చేసుకోవచ్చు. సో అలాగే టాప్ గెయినర్స్లోంచి కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ పర్టికులర్ డేని. సో వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఆ లిస్ట్ అంతా వస్తుంది. సో ఇందులోంచి మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ని కూడా సెలెక్ట్ చేసుకుని దాన్ని స్టడీ చేసి అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఇందులో NHPC అనే దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అనేది నేను చూపిస్తున్నాను. జస్ట్ రికమెండేషన్ ఏం కాదు, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. సో NHPC సెలెక్ట్ చేస్తున్నాను. మనకు ఒక పర్టికులర్ స్టాక్ని సెలెక్ట్ చేయగానే మనకి ఆ స్టాక్ యొక్క సమ్మరీ అనేది ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ సమ్మరీలో మీకు ఆ రోజు ఓపెన్ ఎంతకి ఓపెన్ అయింది, అలాగే ఆ రోజు హై ఏంటి, లో ఎంతకి వెళ్ళింది, సో ప్రీవియస్ క్లోజ్ ఏమిటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో కంపెనీ ప్రొఫైల్ అనేది కూడా మీరు చూడొచ్చు. స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో డివిడెండ్స్ ఎలాగున్నాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్ ఆప్షన్లోకి వెళ్తే కనుక మీరు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇక్కడ చూసి చేసుకోవచ్చు. సో ఇందాక మనం ఏదైతే హై లో ఎంత ఉందో అవన్నీ కూడా మీకు ఈ చార్ట్ ఫార్మాట్లో మీకు డిస్ప్లే అవుతాయి. దీన్ని క్యాండిల్ స్టిక్ చార్ట్ అంటారు. సో ఈ చార్ట్ నుంచి కూడా మీరు స్టడీ చేసుకోవచ్చు. సో అలాగే కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ కూడా మనం చూడడం కరెక్ట్ కాబట్టి, సో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఫండమెంటల్స్ పేజ్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీకు PE రేషియో, PB రేషియో, అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, సో డివిడెండ్ ఈల్డ్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ, ప్లస్ మీకు బ్యాలెన్స్ షీట్ అనేది కూడా మీరు చూడొచ్చు. సో క్యాష్ ఫ్లో ఎలాగుంది, సో ఇవి ఫైనాన్షియల్ రేషియోస్ ఏమేమిటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చాలా క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. అవన్నీ స్టడీ చేసి అప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేయకూడదు. సో ఈ పర్టికులర్ స్టాక్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని మీరు ఇప్పుడు ఈ బై బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. స్టాక్ మార్కెట్కి మనకి టైమింగ్స్ ఉంటాయి. సో మార్నింగ్ 9:15 టు ఆఫ్టర్నూన్ 3:30 PM మధ్యలో మీరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్. సో అది మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఫర్దర్ టైం బీయింగ్ ఈ స్టాక్ మార్కెట్ డ్యూరేషన్లోనే, అవర్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇక్కడ బై అని క్లిక్ చేద్దాం. సో మీకు ఇక్కడ రెగ్యులర్ ఆర్డర్, GTT, MTF, సో ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. సో ప్రస్తుతం మనము బిగినర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి రెగ్యులర్ ఆర్డర్లోనే ఇన్వెస్ట్ చేద్దాము. సో ఇక్కడ మీకు క్వాంటిటీ అనేది ఎంటర్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు కొనాలనుకుంటున్నారు, అది 1 అవ్వచ్చు ఆర్ 100 అవ్వచ్చు, అది మీ ఇష్టము. సో అలాగే ప్రైస్ కూడా ప్రస్తుతం మార్కెట్ ప్రైస్, ఇక్కడ మార్కెట్ ఆర్డర్ టైప్లో ఉంది కాబట్టి ప్రైస్ కూడా మనకి మార్కెట్ ప్రైస్. సో ప్రస్తుతం ఎంత ప్రైస్ ఉందో అదే మనము ఆ ప్రైస్కే మనము ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ మనకి లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్ అని కూడా ఉంటాయి. సో అవి తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాము. లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ ప్రైస్ మీరు మార్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉందో 84.97 ఉంది. సో ఇక్కడ మీరు అంతకంటే కొంచెం తగ్గినప్పుడు కొనాలనుకుంటే కనుక ఆ ప్రైస్ని మీరు ఇక్కడ సెట్ చేసుకుని లిమిట్ ఒకటి పెట్టుకోవచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ ఇది 84 రూపీస్ వచ్చినప్పుడు నేను
పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా నేను లిమిట్ అనేది పెడతాను. సో ఆ తర్వాత ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక అది డెలివరీ ఆర్డర్గా ఉంచాలి. సో ఇంట్రాడే అంటే కనుక సేమ్ డే బై అండ్ సెల్ కాబట్టి మనం ఇంట్రాడే కాకుండా డెలివరీయే సెలెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ రివ్యూ బై ఆర్డర్ అనేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన క్వాంటిటీని బట్టి మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను 1 ఎంటర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ 84 రూపీస్ దాని ప్రైస్ ఉంది కాబట్టి లిమిట్ మనం పెట్టాం కాబట్టి 84 రూపీస్ మినిమం ఉండాలి. అదే 10 షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ వెంటనే అప్డేట్ అవుతుంది 840 రూపీస్ మీ అకౌంట్లో ఉండాలి అనేసి. సో ఈ విధంగా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను ఉదాహరణకి 5 షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు కావాల్సిన అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది 420 రూపీస్ అనేది. సో లిమిట్ ఆర్డర్ పెట్టాము, ఇక్కడ రివ్యూ బై ఆర్డర్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ట్రేడెడ్ వాల్యూ అలాగే ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఏమేమిటి, సో బ్రోకరేజ్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనము సబ్మిట్ ఆర్డర్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆర్డర్ సబ్మిట్ అయింది అండ్ మనం ఇక్కడ ఆర్డర్స్లో చూసుకోవచ్చు మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీను. ఇది రెగ్యులర్ ఆర్డర్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ ఆర్డర్స్లో 1 అని కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను సెట్ చేసిన లిమిట్ ప్రైస్ అనేది 84 రూపీస్ సెట్ చేశాను కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పటిదాకా ఇది ఓపెన్ ఆర్డర్గా ఉంటుంది అండ్ సేమ్ డేకి. సో దీని వ్యాలిడిటీ ఆ రోజు ఈవినింగ్ 3:30 దాకే ఉంటుంది. సో ఈ లోపల కనుక ఈ ప్రైస్ రీచ్ అయితే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ ప్రైస్ రీచ్ అవ్వకపోతే మీ ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకవేళ ఈ ఆర్డర్ మీరు మాడిఫై చేసుకోవాలనుకున్నా మళ్ళీ దాని మీదే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాన్సిల్ చేసుకునే అవకాశము ఉంటుంది అండ్ మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో మాడిఫై చేద్దాం మనం ఇప్పుడు. మాడిఫై చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే లిమిట్ పెట్టానో అది కాకుండా మార్కెట్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. సో మనకి వెంటనే ఎగ్జిక్యూట్ ఎలా అవుతుందో ఆర్డర్ అనేది కూడా తెలుస్తుంది. మాడిఫై ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మనకి మాడిఫై అవుతుంది అండ్ ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ అనేసి క్లిక్ చేయాలి. సో వెంటనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఆర్డర్స్లో కంప్లీట్ అనేసి క్లిక్ అయింది. రిపీట్. వన్స్ మీరు సబ్మిట్ ఆర్డర్ చేయగానే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆర్డర్స్లో మనకి ఇక్కడ కంప్లీట్ అని కూడా కనిపిస్తుంది. సో 5 క్వాంటిటీస్ కొన్నాము అట్ మార్కెట్ ప్రైస్. సో ఇది బై ఆర్డర్ కాబట్టి బై అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లేస్ చేసిన ఆర్డర్స్ మనం ఫర్దర్గా చూసుకోవాలంటే కూడా ఇక్కడ పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీకు మీ ఆర్డర్స్ లిస్ట్ అంతా కూడా కనిపిస్తుంది. సో పోర్ట్ఫోలియోలోకి వెళ్దాము. ఈరోజే ప్లేస్ చేసిన ఆర్డర్ కాబట్టి ఇది ఇప్పుడు పొజిషన్స్లో ఉంది. సో అది బై నెక్స్ట్ డే ట్రాన్సాక్షన్ డే టీ అనుకుంటే ఆ +1 డేకి మీకు నెక్స్ట్ డేకి మీకు ఇది హోల్డింగ్స్లోకి వెళ్తుంది. మనం డెలివరీలో ప్లేస్ చేసిన ఆర్డర్ కాబట్టి హోల్డింగ్స్లోకి వెళ్తుంది. అదే ఇంట్రాడేలో అయితే కనుక మనము సేమ్ డే బై అండ్ సెల్ చేస్తాం కాబట్టి హోల్డింగ్స్లో కనపడదు, ఓన్లీ పొజిషన్స్లోనే ఉంటుంది. అలాగే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీరు ఇక్కడ ఈ పోర్ట్ఫోలియోలో మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఇక్కడ హోల్డింగ్స్లో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ ఏవో ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసింది నాకు నెక్స్ట్ డే సాటర్డే సండే అయితే కనుక మీకు నెక్స్ట్ మండే ఏదైతే ఉందో ఆ రోజుకి మీకు హోల్డింగ్స్లోకి వచ్చేస్తుంది. ఆ షేర్స్ మీరు అలాగే రీటైన్ చేసుకుని తర్వాత మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని సేల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధముగా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే షేర్స్ బై చేయొచ్చు. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ మీరు డెఫినెట్గా ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది చేసి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ర్యాండమ్గా ఏదో స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేయకూడదు. సో హ్యాపీ ఇన్వెస్టింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.